Welcome to Sakshi Education. Today we are in the generation of artificial intelligence. ప్రతి రంగం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయ్యాల్సిన సిచ్యువేషన్ వచ్చేస్తోంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది పిల్లలు చదువుకునేటువంటి ఐఐటి కానివ్వండి, జేఈ కానివ్వండి, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా ఎవాల్వ్ అవుతూ వస్తుంది. సో పెద్ద టెక్ కంపెనీస్ అన్నీ కూడా లైక్ చాట్‌జీపీటీ కానివ్వండి, ఓపెన్ ఏఐ కానివ్వండి, జెమినై కానివ్వండి, ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెర్చ్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో వారు కూడా స్టడీ మోడ్స్ అనేటువంటి తీసుకురావాలి అనే ఆలోచనలో ఉన్నారు. సో ఎంతవరకు విద్యార్థులకు ఉపయోగపడతాయి, ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు ఏ విధంగా విద్యను చేరవేసేందుకు దోహదపడతాయి అనేటువంటిది మనతో మాట్లాడడానికి డాక్టర్ మహేష్ గారు ఉన్నారు. వారు ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఉందన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కూడా. సో వారిని అడిగి కులంకుషంగా ఈ యొక్క ఇంటర్వ్యూలో క్లియర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటివి రాబోయే రోజుల్లో ఈ యొక్క ట్యుటోరియల్స్లో కానివ్వండి, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కానివ్వండి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటిది వారి మాటలోనే ఉందాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు చూసినట్లయితే చాలా వరకు ఓపెన్ ఏఐ కానివ్వండి, చాట్‌జీపీటీ కానివ్వండి, జెమినై కానివ్వండి, సో పర్ప్లెక్సిటీ ఆల్సో ఇన్ ద కమింగ్ డేస్ మేబీ స్టడీ మోడ్స్కి రావాలి. పిల్లలకి ఐఐటి, జేఈ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా మనమే సప్లిమెంటరీ మెటీరియల్ ఇచ్చి వాళ్ళు చదువుకునే విధంగా హెల్ప్ చేయాలి. ఎందుకంటే చాలామంది గ్రామీణ విద్యార్థులకి ఏంటంటే ఇక్కడికి వచ్చి అఫోర్డబుల్ పరిస్థితులు ఉండవు అన్నమాట. సో ఇది ఎంతవరకు రాబోయే రోజుల్లో విప్లవాత్మకమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో? ఏ విధంగా విద్య అనేటువంటిది గ్రామీణ విద్యార్థులకి మరింత చేరువుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా ముందుకు వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయంటే వాట్స్ యువర్ కమెంట్ సార్? వాట్ ఈస్ యువర్ ఆప్టిమిజం ఆన్ ఇట్ సార్? సో డౌన్ ద లైన్ మీరు 3 to 5 years చూసుకుంటే అండి, ఏఐ వల్ల చాలా రాడికల్గా ఎడ్యుకేషన్లో చేంజెస్ ఉంటాయి. ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయ్యాయి. అండ్ ఏఐ ఈజ్ నెవర్ గోయింగ్ టు రీప్లేస్ టీచర్సే అండి. వెరైటీస్ ఆఫ్ ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీస్ వాళ్ళని రీప్లేస్ చేయదు. రాదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాంప్లిమెంట్. మనం వాడే విధానంలో ఉంది ఏఐని కూడా. మీకు ఏ టెక్నాలజీలో కూడా ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో హ్యూమన్ సెంట్రిక్ ఏఐ అంటాం. హ్యూమన్ లేకుండా ఏఐ అనేది ఏం లేదండి. ఇంటెలిజెన్స్ అనేది అది మనకు దేవుడు ఇచ్చిన వరం అనమాట, రైట్? ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని తీసుకొని మీరు మెషిన్లో పెడితేనే అది ఏఐ అంటున్నాం. సో ఇట్స్ బేసిక్లీ మిమికింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. మాక్ కోర్సెస్ అంటామండి. మీరు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, రైట్? 2012 నుండే స్టార్ట్ అయినాయి. సో ఎవరికైనా కానీ ఇంటర్నెట్ ఉండి కొద్దిగా బ్యాండ్విడ్త్ ఉండే ల్యాప్టాప్ విత్ లిటిల్ మినిమం కాన్ఫిగరేషన్ ఉంది అంటే ఆ కోర్స్ లాగిన్ అయిపోతాడు, నేర్చుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏఐ వల్ల ఇంకా ఏం డిస్ట్రాక్షన్స్ అంటే పర్సనలైజ్డ్ లర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు +2 అయిపోయింది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. సో మీకోసం అంటూ పర్టికులర్గా కస్టమైజ్డ్ కోర్స్, పర్సనలైజ్డ్ లర్నింగ్ అంటాం. తర్వాత మీరు చదువుతున్నప్పుడు మీ అవుట్కమ్, ఇప్పుడు మీరు మీ అండర్స్టాండింగ్ ఆ కోర్స్ అటెండ్ అవుతున్నప్పుడు మీకు ఎంతవరకు అర్థమైంది, ఈ ఇన్సైట్స్ అన్నీ కూడా ఏఐతో జనరేట్ అవుతాయి. మనం నార్మల్గా ట్రెడిషనల్ క్లాస్ రూమ్ తీసుకోండి, 30 మంది ఉంటారు, ఒక లెక్చరర్ క్లాస్ చెప్తారు, అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్తో తప్ప దెర్ ఈస్ నో అదర్ వే టు మెజర్ దర్ పర్ఫార్మెన్స్. ఏలా అలా కాదండి. మీరు అసలు ఒక క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తే ఆ సిస్టమ్, మీరు ఎంతసేపు కరెక్ట్గా ప్రొఫెసర్ క్లాస్ వింటున్నారు, ఎంతసేపు డిస్ట్రాక్ట్ అయినారు, సెకండ్స్ ఆ ఎండ్ టు ఎండ్ గా నా ప్లాట్ఫామ్ ఇంప్లిమెంట్ చేశారు అంటే నాకు తెలిసి 70% స్టూడెంట్స్ అసలు కాలేజీలకు రారండి. యూ విల్ బి ట్రాక్డ్ అట్ అ మైక్రో సెకండ్ లెవెల్. సో ఇంకా అదర్ వే అరౌండ్ చాట్‌జీపీటీ కావచ్చు, జెమినీ కావచ్చు, ఏదన్నా అండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దీస్ ఆర్ ఆల్ జనరేటివ్ ఏఐ టూల్స్. వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఒక మనిషి మనం ఒక చిన్న మిస్టేక్ ఏం చేస్తున్నామంటే ఏఐ వాడాలనే ఇదిలోకి వెళ్ళిపోయి మన బేసిక్ కామన్ సెన్స్లో వదిలేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు చాట్‌జీపీటీకి, అక్కడ అది ఏం జనరేట్ చేసిందో మీకు అది ఎంత రెలవెంట్ అంత తీసుకోవాలి. అది లేకుండా కాపీ పేస్ట్ చేయడము, వాట్సాప్లో పంపించడము, చదువుకోవడం. ఇన్ వే సార్, అంటే ప్రిసైజ్గా ఆ ఇన్ఫర్మేషనే కావాలి అంటే మనం కూడా అంత స్మార్ట్గా దానికి ప్రాంప్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటారు. సో ఇన్ దట్ వే ఇప్పుడు ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్లో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సెర్చ్ ఇంజిన్స్తో కానీ టైఅప్ అయితే ఆ మేరకు ప్రిసైజ్గా ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా సార్? డేటా అనేటువంటిది ఆ విధంగా వాళ్ళు కానీ ఇవ్వగలిగితే
ప్రాంప్ట్ కమాండ్స్ కాస్త అటు ఇటు అయినా కూడా కొద్ది మేర అది కరెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉంటుందో వీఆర్ టాకింగ్ మచ్ అబౌట్ ద ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ హౌ స్టూడెంట్స్ కెన్ గెట్. అంటే ఇప్పుడు మీరు ఈ మోడల్స్ ఏవైతే ట్రైన్ అయినాయో ఓవర్ ఎ పీరియడ్ దిస్ మోడల్స్ విల్ బికమ్ వెరీ మెచ్యూర్. ఓకే, దానికి కావాల్సిన డేటా కంటే ఎక్కువ ఇస్తున్నాం. రియల్గా చెప్పాలంటే ఏఐకి ఎవరో కాదండి, ఇండియానే డేటా ఇస్తాను. అంటే లుక్ ఎట్ ద వాల్యూమ్ వాట్ వీ హ్యావ్. ఇప్పుడు ఫేస్బుక్ కూడా సడన్ గా రోజు పెడతాడు 10 years బిఫోర్ 10 years ఆఫ్టర్వర్డ్స్ ఫోటో పెట్టండి అని, మనం లో లైన్ గడేస్తాం. సో వీఆర్ ద పీపుల్ హూ ఇస్ గివింగ్ డేటా టు ఏఐ. అలాగా ఇప్పుడు మీరు చెప్పే ఏ కొత్త అప్లికేషన్ కానీ ఆ డేటా అనేది ఓవర్ అ పీరియడ్ మెచ్యూర్ అవుతుంది. ఎంత మెచ్యూర్ అయినా, ఎంత డేటా అది కరెక్ట్ యాక్యురేట్ డేటాతో ట్రైన్ అయినా, ఆర్ట్ ఆఫ్ ప్రాంప్టింగ్, మీరు రాసే ప్రాంప్ట్ను బట్టే ఆ పక్క మీకు రిజల్ట్ వస్తుంది. సో జనరల్గా రాస్తున్నాం ప్రాంప్ట్. వచ్చిన 2-3 టిప్స్ ఉన్నాయండి. మీరు రాస్తున్నప్పుడు ప్రాంప్ట్ స్పెసిఫిక్గా ఎవరికి టార్గెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ప్రాంప్ట్ రాస్తున్నారు అనుకోండి స్టూడెంట్కి సంబంధించి, ఐ వాంట్ హ్యావ్ అ టాప్ 5 questions ఫర్ జాబ్ ఇంటర్వ్యూ. ఏ ఇంటర్వ్యూ, ఏ స్టూడెంట్, ఏం బ్యాక్గ్రౌండ్, ఇట్లా స్పెసిఫిక్గా ఒక 3-4 పాయింట్లు రాసి ఫైనల్గా అవుట్పుట్ని ఫార్మాట్ చేయమన్నారు. అలా మీరు రాసారంటే అప్పుడు మీకు కావాల్సిన డేటా వస్తుంది. దానికే మళ్ళీ ప్రాంప్టింగ్కే మళ్ళీ కోర్స్ ఏం అవసరం లేదండి, 4-5 గంటలు యూట్యూబ్లో చూసినా దొరికిపోతుంది. సో ఆర్ట్ ఆఫ్ ప్రాంప్టింగ్ అంటాం. మనం ఎంత కరెక్ట్గా ప్రాంప్ట్ రాస్తే మీకు అంత డేటా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం జనరిక్గా ఇచ్చేసి వీ డోంట్ ఎక్స్పెక్ట్ సిస్టమ్ టు గివ్ యూ అక్యురేట్ డేటా. జనరల్గా సార్ స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ చూసినట్లయితే ఇదివరకు గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ వాడేవాళ్ళు, అదర్ సెర్చ్ ఇంజిన్స్ వాడేవాళ్ళు. చాలా వరకు ఇప్పుడు వాటి వాడకం అనేటువంటిది ఉంటున్నప్పటికీ కూడా తగ్గుతూ వస్తూ ఉందన్నమాట సార్. సో ఈ బుక్స్ అనేటువంటివి ఎంతవరకు రిలవెంట్గా ఉంటాయి? ఐఐటి మెటీరియల్స్ కానివ్వండి, జేఈ కానివ్వండి, లేకపోతే నీట్ కానివ్వండి. సో అంటే ఐ మీన్ టు సే ద ప్రపోర్షనేట్ బిట్వీన్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బుక్స్, ఈ కొరిలేషన్ అనేటువంటిది ఏ విధంగా చూస్తారు సార్? ఇన్ వాట్ వే ఇట్ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్? ఇవాళ ముందు చూస్తే మీరు పిల్లలు ఎస్పెషలీ ఎనీథింగ్ అబౌవ్ 15-10 years సైట్ వస్తూ ఉంది, అదాలు పెట్టుకోవచ్చు వస్తుంది. అదే మీరు ఓవర్ 70-80 జనరేషన్ వాళ్ళని చూడండి, 70-80 years ఈరోజు క్లియర్ ఉంటుంది సైట్. ఎందుకంటే ఆ డిజిటల్ అడాప్షన్ అనేది చాలా పెరిగిపోతుంది. రోజులో మొబైల్ తీసుకోండి, ల్యాప్టాప్ తీసుకోండి, ద క్వాలిటీ ఆఫ్ టైమ్ దే ఆర్ స్పెండింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ బుక్స్ దే ఆర్ స్పెండింగ్ మోర్. ఆర్ ప్రాబ్లీ గేమ్స్ కూడా ఆడట్లేదు, ఆ గేమ్స్ కూడా అన్ని డిజిటలే. అదే ఇవి ఎక్కడికి పోవండి, ఆ స్టాండర్డ్ ఏదైతే మన మటీరియల్స్ ఉన్నాయో అవి స్టాండర్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైట్ మార్కెటింగ్కి ఎప్పుడైనా చూడండి ఫౌండేషన్ బుక్ ఫిలిప్ కోట్లర్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి రోజర్ ప్రెస్మన్. ఇవి ఎప్పుడు మారవండి. ఆ బేస్ కంటెంట్ అది ఫౌండేషన్ నాలెడ్జే, కాకపోతే బుక్లో ఉండి పీడిఎఫ్లోకి వచ్చేసినాయి. ఆ పీడిఎఫ్ని మీరు బుక్ తీసుకొని చదివేంత కంఫర్ట్గా స్క్రీన్ మీద కానీ మొబైల్ కానీ చదవలేదు. సో వన్ ఆఫ్ ద గుడ్ హ్యాబిట్ ఐ కెన్ సే రాదర్ now this generation is completely missing. Apart from technical, what are the relevant their academic books, ఎంతమంది ఈరోజు బుక్స్ చదువుతున్నారండి? ఈ జనరేషన్ తీసుకోండి, ఆటోబయోగ్రఫీస్ కావచ్చు, ఇన్స్పిరేషన్ స్టోరీస్ కావచ్చు. ఆ హ్యాబిట్ అనేది రాను తగ్గిపోతుందండి. ఒకటిరా ఒక పక్క మీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది చదువుతున్నారు, బాగుంది. బట్ నాలెడ్జ్ రావాలంటే యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ రెడ్ సమ్ బుక్స్. నేను మంత్కి ఒకటి అనట్లేదు, కనీసం సంవత్సరంలో 2 బుక్లు చదువుకుంటే ఎందుకండి? ఇప్పుడు మీరు చాలా సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఎవరైనా తీసుకోండి, యావరేజ్గా ఒక సంవత్సరంలో 20 నుండి 40 బుక్లు చదువుతారండి ఒక్క ఇయర్లో. ఇంకొందరు ఉన్నారు వారానికి 2 బుక్లు చదివే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఏవైనా కూడా ఈ ఒక హ్యాబిట్ అనేది మెల్లమెల్లగా అది ఇంకా కొన్ని రోజులు ఇట్లే అయిపోతే మ్యూజియం టైప్లో ఒక కాలంలో బుక్ ఉండేది అనాల్సి వస్తుంది సార్. అండ్ వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎంతవరకు అక్యురేట్గా ఏఐ జనరేటెడ్ టూల్స్ లైక్ చాట్ జీపీటీ ఆర్ జెమినై ఇచ్చేటువంటి అవకాశం ఉంది సార్? వెరిఫైడ్ అనేది మీరు రాస్తున్న ప్రాంప్ట్ అప్పుడు అది సోర్స్ చూపిస్తుందండి, ఏ వెబ్సైట్. అదైతే మనం ఖచ్చితంగా మాన్యువల్గా చెక్ చేసుకోవాలి. లేదా మీరు ప్రాంప్ట్లో యూ షుడ్ స్పెసిఫై
ఫ్రమ్ వేర్ ఐఎమ్ గెట్టింగ్ దిస్ డేటా అండ్ మెన్షన్ ద సోర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ ఉన్నాయండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది చెప్పింది, యాక్సెంచర్ ఇది చెప్పింది, క్యాప్జెమిని సమ్ స్టాట్స్ మాట్లాడుతుంది. మీరు ఎప్పుడైతే ఆ ప్రాంప్ట్లో స్పెసిఫిక్గా రాస్తారో మీకు ఇచ్చిన డేటా కింద ఆ సోర్స్ కూడా చూపిస్తుంది. అదే మీరు అగైన్ మీరంతా ఆ ప్రాంప్ట్ రాసే దానిలోనే ఉంటుందండి. సార్, ఎవ్రీవేర్ దెర్ ఈస్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్. ఈ ఏఐ జనరేటెడ్ ప్లాట్ఫామ్స్లో కూడా అలాంటి వాటికి ఎక్కువ దట్ మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? అంటే మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ అన్నారు మీరు, అది జరగకుండా చూసుకోవాలి అంటే ప్రాంప్టింగ్, ఆర్ట్ ఆఫ్ ప్రాంప్టింగ్. మీరు ప్రాంప్ట్ ఎంత కరెక్ట్గా రాస్తే మీ డేటా అవుట్కమ్ అంత కరెక్ట్గా వస్తుంది. డేటా ఖచ్చితంగా ఎక్కడ మీకు కంప్లీట్ ఉండదండి, ఎందుకంటే ఈ మోడల్స్ ఇవేవైతే ఎల్ఎల్ఎమ్స్ మాట్లాడుతున్నామో మనం, టెక్నికల్లీ ఇట్స్ కాల్డ్ ఎల్ఎల్ఎమ్స్ అండి. ఒక లాస్ట్ 1.5-2 years నుండి ట్రైన్ అవుతున్నాయి. బట్ దీస్ ఆర్ వెరీ స్మార్ట్, హ్యూజ్ డేటాబేస్ మీద ట్రైన్ అయినాయి ఇవన్నీ. కొన్ని కొత్తగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా ఒక ఏరియాకి రోడ్డు పేరు పెట్టారండి, ఆ డేటా ఇంకా ట్రైన్ అయింది. కొత్తగా ఒక ఫ్లైఓవర్ వేస్తారు ఎగ్జాంపుల్. సో మీరు ఆ రోజు గూగుల్లో మ్యాప్ పెట్టుకుని వెళ్తుంటే అది చూపిదు, బాగా తిప్పుతుంది మీకు. ఫ్లైఓవర్ కింద లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, ముందర నుండి రైట్, అట్లా ఒక 30-40 పోయిన తర్వాత ఆ డేటా అప్డేట్ అవుతుంది, మళ్ళీ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది గూగుల్ మ్యాప్స్. ఇలాగా ఆ కొత్త వస్తున్న డేటా అనేది ఎప్పుడు కొత్తగా వస్తూనే ఉంటుంది. మీరు రాసే ప్రాంప్ట్లోనే మీ అవుట్కమ్ ఉంది. సో ప్యారల్గా రెండు, ఒక పక్క మనం ప్రాంప్ట్ నీట్గా రాసేది నేర్చుకోవాలి, ఎంత ప్రిసైజ్లీ ఎంత కరెక్ట్గా ఆల్ట్రా స్పెసిఫిక్గా ప్రాంప్ట్ రాస్తే అప్పుడు మీకు 90% అక్యురేట్ డేటా వస్తుంది. అండ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ద సోర్స్ ఆల్సో. అది ఇంకా కామన్ అండి, మీరు మాన్యువల్గా చెక్ చేసుకోవాలి, లేదా ప్రాంప్ట్లో కరెక్ట్గా మెన్షన్ చేస్తే మీకు కావాల్సిన అవుట్కమ్ వస్తుంది. ఇంకా సెకండ్ ఏంటంటే ఈ ర్యాపిడ్గా ఈ డేటా అప్డేట్ అవుతానే ఉంటాయి. ఈ మోడల్స్ ఎప్పుడైతే, ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ అండి, మీకు ఇది ఒక లూప్ అనమాట. ప్రతిరోజు కొత్త డేటా వస్తూ ఉంటుంది. మరీ డైలీ కాకపోయినా నాకు తెలిసి వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ దిస్ మోడల్స్ ఆర్ గెట్టింగ్ ట్రైన్డ్ అండ్ అప్డేటెడ్ కొత్త డేటా. సో అర్బన్ అండ్ రూరల్ స్టూడెంట్స్కి చూసినట్లయితే చాలా వరకు దట్ దే ఆర్ వే అహెడ్ అర్బన్ వాళ్ళు. రూరల్లో అంత వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానివ్వండి, ఉండేటువంటి ఎక్స్పోజర్ కానివ్వండి, నాలెడ్జ్ లెవెల్స్ కానివ్వండి అంత మేరకు లేవన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అనేటువంటిది ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఎవాల్వ్ అవుతున్న కొద్దీ ఈ ఎంతవరకు ఈ యొక్క అర్బన్ రూరల్ ఈ యొక్క డివైడ్ని గ్యాప్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది సార్? ఎంత పిల్లలు కూడా దాని వైపు అట్రాక్ట్ అవ్వాలన్నా, దాన్ని ఇష్టపడాలన్నా, దానికి ప్రాంప్టింగ్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం స్కిల్స్ అనేటువంటివి ఏ విధంగా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్? సిటీలో ఉండే వాళ్ళకి సమ్వేర్ ఎక్కడో ఆ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. రూరల్ టౌన్స్లో వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ Tier 3, Tier 4 టౌన్స్ ఆ ఇన్ఫర్మేషన్ పాస్ కావట్లేదు. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉందండి. మనం మాట్లాడుతున్న బ్యాండ్ విడ్త్ ఇంటర్నెట్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ఈ మూడుంటి కరెక్ట్గా వాడుకొని వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ పాత్. నీ లెర్నింగ్ పాత్ ఇలా ఉండాలి, నీ రోడ్ మ్యాప్ ఇలా ఉండాలి. ఆ లెవెల్లో మనం రూట్ లెవెల్లో పర్టికులర్లీ సమ్ మెంటర్స్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేసినామంటే దే విల్ డూ లాట్ ఆఫ్ మిరాకల్స్ అండి. ఎందుకంటే వాళ్ళ ఈవెన్ ఐ కేమ్ ఫ్రమ్ అ స్మాల్ టౌన్ అండి. సో ఒక కసి ఉంటుంది అనమాట. అండ్ ఖచ్చితంగా ఏదో ఒక ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో. సో ఖచ్చితంగా నేను సెటిల్ కావాలి అంటే ఇంకా భీష్మించుకొని కూర్చుంటారు చూడండి, అలాగా ఆ ప్యాషన్ ఒకటండి, ప్యాషన్ ఉండాలంతే. ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజిస్ట్ లేకపోతే ఏఐ స్ట్రాటజిస్ట్ అని చెప్పి చాలామంది అవ్వాలనేటువంటి ఉత్సాహం ఉంటుందన్నమాట. సో అసలు ఫస్ట్ మినిమం క్వాలిఫికేషన్స్ ఏం కావాలి సార్? ఏఐలో ఎక్స్పర్టైజ్ అవ్వాలంటే వాళ్ళ యొక్క రీసెర్చ్ వర్క్ ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క అప్రోచ్ ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క లెర్నింగ్ ఎబిలిటీస్ ఎలా ఉండాలి సార్? ఒకప్పుడు అయితే ఖచ్చితంగా మీకు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఉన్నది. ఇప్పుడు చూసుకోండి ఫ్రీలాన్సర్స్, ఈవెన్ ఐ నో ఫ్యూ కిడ్స్ ఫ్రమ్ బెంగళూరు, కాలేజ్ డ్రాప్డ్ అవుట్స్, స్కూల్ డ్రాప్డ్ అవుట్స్, దే ఆర్ రన్నింగ్ మోర్ దాన్ 1 to 1.5 lakh per month. ఏఐ స్ట్రాటజిస్ట్ ఫ్రీలాన్సింగ్ చేస్తారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్, వాట్ కైండ్ ఆఫ్ అ ప్రాబ్లమ్ యు ఆర్ సాల్వింగ్ అండ్ వాట్ స్కిల్స్ యు ఆర్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్ టు సాల్వ్. ప్రతిదీ వాళ్ళకి ఎక్కడ రావట్లేదండి, ఆ వచ్చే నీడ్ను బట్టి నేర్చుకుంటున్నారు.
So it would be combination of agentic AI, combination of generative AI ప్లస్ రెస్పాన్సిబుల్ AI. ఈ AI ట్రినిటీ స్కిల్స్ని మూడు కలిపి నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. అండ్ సో హౌ ద ఫ్యూచర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఈ యొక్క ఏఐ ఇన్ఫర్మేషన్ అండ్ ఏఐ దట్ ఫ్యూచరిస్టిక్ టైంలో ఎలా ఉంటుందంటే వాట్స్ యువర్ ప్రిడిక్షన్ సార్? రాడికల్గా చేంజెస్ అయితే చాలా జరగబోతున్నాయండి. మనం ట్రెడిషనల్గా ఏదైతే ఇన్ని రోజులు ఫర్ ద లాస్ట్ 40-50 ఇయర్స్ చూసామో, స్టార్టింగ్ వే బ్యాక్ ఫ్రమ్ గురుకుల్, ఇసుకలో చెట్టు కింద కూర్చొని అక్కడ నుండి ఈ రోజుకు స్మార్ట్ క్లాసెస్ అంటున్నాం, ఏఐ పవర్డ్ క్లాసెస్ అంటున్నాం. ఇదంతా ఒక ఎత్తు అండి. కానీ ఇప్పుడు జరగబోయే ఐ డోంట్ కాల్ ఇట్ డిస్ట్రాక్షన్, రాదర్ ఐ విల్ సే ద ఇవాల్యుయేషన్. ఎందుకంటే ప్రతి 10-20 ఇయర్స్కి టెక్నాలజీ పరంగా చాలా మార్పులు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అట్లా కాదండి. ప్రతి నెలకి, ప్రతి వారానికి కొత్త కొత్త థింగ్స్ వస్తున్నాయి, కొత్త కొత్త వింటున్నాం. సో ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ గేమ్ ఇది కంప్లీట్గా మారిపోతుందండి. మనం ఇంతవరకు చూసిన గేమ్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీకు ఎంత రాడికల్గా చేంజ్ అవుతుందంటే, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మాట్లాడినాం ఇందాక. లాండా కాలేజ్ అని కూడా చెప్పాను. సో ఇలాంటివన్నీ కొత్త కొత్త బిజినెస్ మోడల్స్ వస్తున్నాయి, కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. సో మీకు రాడికల్గా ఎంత చేంజ్ ఉంటుందంటే ఇంకా కానీ విని ఎరగని రీతిలో మనం చేంజెస్ చూడబోతున్నాం. గ్రేట్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇక పేరెంట్స్కి కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, అండ్ స్టూడెంట్స్కి కానివ్వండి, ఎస్పెషల్లీ దట్ ప్రైమరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ చదివేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటి సార్? ఏఐ లెర్నింగ్ పైన కానివ్వండి, వాళ్ళు చదువుకుంటున్నటువంటి సందర్భంలోనే ఆ అప్రోచ్కి ఎలా ఓరియంటేషన్ ఉండాలి అంటే యువర్ ఆన్సర్ సార్. ఇక్కడ 3 ట్రాక్స్ ఉన్నాయండి, 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. సో I'll give a student track wise. First, students, you should have more curiosity. ఒక ప్రాబ్లం 4-5 ప్రాబ్లం పిక్ చేయండి, స్టార్ట్ సాల్వింగ్ అ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం సాల్వింగ్ అనేది ఇక్కడ వస్తుందండి. ఒకటి. రెండోది, ఏదో కోర్స్ కంప్లీట్గా ఇన్స్టెంట్ మీరు కరెక్ట్గా యూట్యూబ్లో వెతికారంటే ఈవెన్ యూ కెన్ బిల్డ్ అటానమస్ వెహికల్ end to end course. So pick up the problem, start solving that. When you learn this way, your learning curve will be very fast. For students, parents particularly ఒక environment provide చేయాలండి పిల్లలు. Let them think, give some kind of a freedom to solve the problems rather than the traditional way of learning. కొత్త ఉన్నాయి. స్కూలింగ్ లెవెల్లోనే స్టోరీ టెల్లింగ్ నేర్పించాలి, స్కూల్ లెవెల్లోనే డిజైన్ థింకింగ్ కోర్సెస్ అటెండ్ కమ్మనండి. మీకు ఇవాళ కొద్ది ఆల్మోస్ట్ అన్నీ ఫ్రీగా ఉన్నాయండి. కాదు కొద్దిగా ఓపిక్గా వెతుక్కుంటే డిజైన్ థింకింగ్ ఫ్రీగా దొరుకుతాయి, స్టోరీ టెల్లింగ్ ఫ్రీగా దొరుకుతాయి, అన్నీ ఫ్రీగా దొరుకుతాయి. ఇవి డిగ్రీ పీజీకి వెళ్ళినప్పుడు నేను ఇంటర్వ్యూ అటెండ్ కావాలా అని స్టార్ట్ చేస్తారు. కాదు, స్కూల్ లెవెల్లోనే డిజైన్ థింకింగ్, స్టోరీ టెల్లింగ్, టోస్ట్ మాస్టర్స్ అని ఒకటి ఉంటుందండి. నాకు తెలిసి ప్రతి సిటీలో ఉంటాయి, ప్రతి చాప్టర్ వైజ్. సో సరదాగా సండే పేరెంట్స్ కొద్దిగా టైం స్పెండ్ చేసి తీసుకెళ్ళండి, అటెండ్ కాండి. 2-3 సార్లు ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. సో తెలుగు మనం చిన్నప్పటి నుండి మాట్లాడతాం, మదర్ టంగ్. తమిళ వాళ్ళు మాట్లాడతారు, రైట్? ఇక్కడ ఏమైపోతుందంటే ఇంగ్లీష్ అనేది మన మదర్ టంగ్ కాదు, బట్ అది పాసిబుల్ అయ్యండి. లిటిల్ ప్రాక్టీస్. వీటితో పాటు లెట్ దెమ్ స్పెండ్ సమ్ టైమ్ మన స్పోర్ట్స్. ఒక లీడర్ కావాలన్నా, ఒక టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలన్నా, హౌ టు హ్యాండిల్ ప్రెషర్. ఇవాళ ఇప్పుడు జనరేషన్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు పిల్లలు. అంత గట్టిగా ఉండట్లేదు, రైట్? చిన్న దానికి చాలా హార్ష్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో దే నీడ్ అ లిటిల్ బ్రేక్. అపార్ట్ ఫ్రమ్ పొద్దున్నే లేచినప్పటి నుండి రాత్రి బుక్స్ కాకుండా కనీసం ఒక 1 hour లెట్ దెమ్ ఆస్క్ యువర్ కిడ్ what makes you more curious, what makes you more excitement. Pick up a game, pick up a skill, painting, dancing, singing, ఒక 1 hour in a day. అప్పుడు వీళ్ళు ఈ లైఫ్ సర్వైవింగ్ స్కిల్స్ అనేది నేర్చుకుంటారండి. అవి కంప్లీట్గా మనకు అన్ఫార్చునేట్లీ అకాడమిక్స్లో మిస్ అవుతున్నాయి. సో దే హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్. ఇప్పుడు క్రియేటివిటీ కావచ్చు, టైం మేనేజ్మెంట్ కావచ్చు, లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ మీకు ఎక్కడ నేర్పిరండి. దిస్ హ్యాస్ టు బికమ్ అ న్యాచురల్ వే. ఆ ఎన్విరాన్మెంట్లో మీరు తిరిగి పార్టిసిపేట్ చేశారంటే వస్తాయి. ఒక క్రికెట్ మ్యాచ్ ఆడతాం, కెప్టెన్ ఉంటాడు,
రైట్ టీమ్మేట్స్ ఉంటారు, అక్కడ టీం వర్క్ నేర్చుకుంటారు, టీమ్ కొలాబరేషన్ నేర్చుకుంటారు, టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటారు, ప్రెషర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని నేర్చుకుంటారు. అవన్నీ లేకుండా జస్ట్ పొద్దున్న లేచినప్పటి నుండి మగ్గింగ్ రిజల్ట్ వస్తాయి, ఫైనల్గా లాస్ట్కి చూస్తే జాబ్లో సర్వైవ్ కాడు. నేను చాలా మందిని చూసానండి, ఎవరు ఎక్స్ట్రీమ్ టాపర్స్ 95, 97 ఈ రేంజ్లో ఉన్నాయి అకాడమిక్స్. when it comes to the reality, నా టీంలోనే చూస్తాను ఉంటుందండి, ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయలేకపోయారు, జాబ్ వదిలేసి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయండి చాలామంది. సో ఇవన్నీ జరగకూడదు అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ we should encourage them to learn storytelling, learn design thinking, and let them pick up one sport, skill, any kind of habit అండి. బుక్ రీడింగ్ కావచ్చు, ఒకరికి న్యూమస్మాటిక్ అనే హ్యాబిట్ ఉంటుంది, లెట్ దెమ్ డూ దట్. అన్ఫార్చునేట్లీ మనం ఎంకరేజ్ చేయట్లేదు. టీచర్స్ ఎస్పెషలీ సార్, ఫైనల్లీ సో టీచర్స్ ఆర్ ద ఇన్స్పిరేషన్. నేను ఈరోజు నా కెరీర్లో ఇంత ఇంత అర్న్ చేశాను, వాడెవర్ లెగసీ మనీ అవన్నీ పక్కన పెట్టాను. ద ఇన్స్పిరేషన్ ఇస్ మై టీచర్స్ అండి. మాకు చదువు చెప్పే రోజుల్లో ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క పవర్ఫుల్ అన్నమాట. So they are the powerful AI tools at that point of time. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మహేష్ సార్, ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ స్టూడెంట్స్ కానివ్వండి, అండ్ పేరెంట్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ టీచర్స్ కానివ్వండి, ఈ యొక్క ఏఐ జనరేటెడ్ టూల్స్ పైన కానివ్వండి. ఇట్స్ బీన్ అ గ్రేట్ టైమ్ టాకింగ్ టు యూ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ నా సెషన్ సార్. థ్యాంక్ యూ. And this is Ishwar for Sakshi Education. Please do subscribe Sakshi Education for more competitive examination related videos, and also technology related videos, and also industry experts like Mahesh sir viewpoints videos kuda meer chudochu if you follow and subscribe.